కాలం ఎండలు మండిపోతున్న సమయం కూరగాయల సాగుకు సవాలుగా మారే కాలం. కానీ అవకాశాలను గుర్తించిన రైతుకు ప్రతి సవాలు విజయానికి నాంది అవుతుంది. ఈ కోవకు చెందిన వారే ప్రకాశం జిల్లాకు చెందిన రైతు గిరిధర్. వేసవిలో సేంద్రియ పద్ధతుల్లో బెండ సాగు చేపట్టి మంచి దిగుబడిని తీస్తున్నారు. ప్రతిరోజు టన్ను కాయలను మార్కెట్కు పంపిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, మండుటెండలో కూడా పచ్చగా నిగనిగలాడుతున్న ఈ బెండ తోటను ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం పిచ్చకల గూడిపాడు గ్రామంలో ఉన్న క్షేత్రం రైతు గిరిధర్ది. వ్యవసాయాన్ని వ్యాపార దృక్పథంతో ముందుకు తీసుకువెళుతున్న రైతు 400 మంది రైతులతో కలిసి FPOను నిర్వహిస్తూ పలు పంటలకు విలువ జోడించిన ఉత్పత్తులను తయారు చేసి సొంత బ్రాండ్లతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. మార్కెట్ అవసరాలను ముందుగానే అంచనా వేసే గిరిధర్ ఈ వేసవిలో 3 ఎకరాల్లో బెండ సాగు చేపట్టారు. రసాయన ఎరువులు, పురుగు మందులకు పూర్తిగా దూరంగా ఉంటూ సేంద్రియ ఎరువులు, జీవామృతం, వివిధ రకాల కషాయాలతో పంటను పెంచుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసినప్పటికీ పంట ఆశించిన దానికంటే మెరుగైన దిగుబడిని ఇస్తోంది. ప్రస్తుతం ప్రతిరోజు సుమారు 1 టన్ను బెండకాయలను కోసి మార్కెట్కు తరలిస్తున్నారు. సాధారణంగా వేసవి కాలంలో కూరగాయల సాగు తగ్గిపోవడంతో మార్కెట్లో సరఫరా తగ్గుతోంది. ఫలితంగా ధరలు పెరుగుతాయి. ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గిరిధర్ మంచి ధరలను అందుకుంటూ గణనీయమైన లాభాలను పొందుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ పంట బెండ. ఇది బెండ ఈవెన్ 365 రోజులు మనము పండించుకోగలిగినా కూడా సమ్మర్ అనేది యాక్చువల్గా ప్రతి చోట వెజిటబుల్స్కి షార్టేజ్ ఉంటుంది కాబట్టి ఒక రైతుకి ఆదాయపరంగా ఎక్కువ రేటు వచ్చే ఆస్కారం ఉన్న పీరియడ్ వచ్చేసరికి సమ్మర్ అవుతుంది. ఆ సమ్మర్కి అనుగుణంగా మనము మన సీడ్ని, అంటే చాలా వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఉన్నాయి. అంబికా అనేసి, అడ్వాంటా అనేసి, అట్లా చాలా కంపెనీస్ వాళ్ళ సీడ్స్ ఉన్నాయి. మనకి బెస్ట్ సూటబుల్ ఉన్న మన క్లైమేట్ కండిషన్స్కి సూటబుల్ అయ్యేది సమ్మర్కి, పీక్ సమ్మర్కి డిసీజ్ రెసిస్టెంట్గా ఉండి హై ఈల్డింగ్ వెరైటీస్ ఏమున్నాయో అలాంటి వెరైటీస్ని మనం చూస్ చేసుకుని మనకి సమ్మర్లో క్రాప్ తీస్తే అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇక్కడ వ్యవసాయాన్ని మొదలుపెట్టాము. మీరు ఇక్కడ చూస్తున్న ఈ పంటని మనము ఎకరానికి ఆల్మోస్ట్ 4 కేజీల సీడ్ పడుతుంది. ఆ 4 కేజీల సీడ్ని మనము ఫస్ట్గానే ప్యూరిఫై చేసి క్లీన్ చేసుకొని ప్రాసెస్ చేసిన ఆ సీడ్ని మనం తీసుకొచ్చి ఇక్కడ నాటడం జరుగుతుంది. మన బెండ ఆల్మోస్ట్ ఒక వారం లోపల 5 రోజుల నుంచి 7వ రోజు లోపు బెండ మనకి ఒక మొక్కగా రూపాంతరం చెంది 45 రోజులకల్లా అది పూత నుంచి మొగ్గకి కాయలు స్టార్ట్ చేయడం మొదలు పెడుతుంది. సో 45 రోజుల నుంచి 60 రోజుకి మనకి క్రాప్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ క్రాప్ స్టార్ట్ చేస్తాం, మనం కటింగ్ స్టార్ట్ అవుతాయి. 60 రోజుల నుంచి మనం కటింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే, అంటే ప్రతి రోజు మార్చి రోజు మనము ఒక 80-90 రోజులు, అంటే ఆల్మోస్ట్ 60 రోజులు అక్కడ, 80 రోజులు ఇక్కడ, ఈ రెండు కలిపి ఒక 140 రోజులు, అంటే 3.5 to 4 నెలల్లో మన పంటని మొత్తం మన ఆదాయం మనకు వచ్చే విధంగా మనము డిజైన్ చేసుకొని మనం చేస్తాం. ఈ వ్యవసాయ క్షేత్రంలో మా టార్గెట్ ఇది 3 ఎకరాలు. దాంట్లో ఆల్మోస్ట్ మేము ఒక ఎకరానికి 35 to 40 టన్నుల వాల్యూమ్ని మేము టార్గెట్ చేస్తూ దానికి అనుగుణంగా ప్రొడక్టివిటీని ఎలా పెంచాలి, డిసీజ్ రెసిస్టెన్స్ని ఎలా మేనేజ్ చేయాలి, క్రాప్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సాయిల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలన్నది మేము కంప్లీట్ ప్రోటోకాల్స్, మా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఆ ప్రోటోకాల్స్ ప్రకారం ఏ విధంగా ఎప్పుడు ఏ పీరియడ్లో షెడ్యూల్ చేయాలనేది ఒక క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డిజైన్ చేసి దానికి అనుగుణంగా మేము ఈ వ్యవసాయాన్ని, ఈ వెజిటబుల్స్ ఫార్మింగ్ని మేము ముందుకు తీసుకెళ్తాము. ప్రతిరోజు ఆల్మోస్ట్ యావరేజ్న మనము 1 టన్ను వరకు కట్ చేయగలుగుతాము. ఆ టన్ను మనము IPM మెథడ్స్లో చేసిన ప్రోడక్ట్ కాబట్టి మన మార్కెటబిలిటీ చాలా సెగ్మెంట్స్లో ఆపరేట్ చేస్తాం. మనము ఎక్స్పోర్టర్స్కి ఆఫర్ చేయొచ్చు, అట్లాగే రీటైల్ మాల్స్లో కానీ, ప్యూర్గా
మందులు కొట్టని అవశేషాలు లేని ఆర్ రెస్పాన్సిబిల్లీ ప్రొడ్యూస్డ్ ప్రొడక్ట్స్ని ఇంట్రెస్ట్ అయ్యే కన్జ్యూమర్స్కి మనం డైరెక్ట్గా ఆఫర్ చేయటము, అట్లాగే చాలామంది పికిల్స్ ఫ్రైయింగ్ ఎక్స్పోర్ట్స్ చేసుకునే వాళ్ళకి కూడా మనము ఇది ఆఫర్ చేయటం జరుగుతుంది. అట్లాగే వాల్యూమ్ ప్రకారం లోకల్ మార్కెట్స్లో కూడా మనము మార్కెట్ మందులు అవశేషాలు కొట్టే ప్రోడక్ట్ కంటే కూడా ఇది మన వితౌట్ కెమికల్స్ ఆర్ రెస్పాన్సిబిల్లీ ప్రొడ్యూస్డ్ కాబట్టి దీన్ని ప్రైస్ ఆఫ్ రియలైజేషన్ కూడా కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. తద్వారా మాకు ఆ రైతుకి కూడా ఒక ఆదాయం వచ్చే మార్గం ఉంది. ఇలాంటి ఐపీఎం ప్రోటోకాల్స్ మేమే కాదు, మేము ఇంప్లిమెంట్ చేసే ఈ ప్రోటోకాల్స్ మా చుట్టుపక్కల మా పిచ్చకలగూడిపాడు గ్రామంలోని ఈ చుట్టుపక్కల కొరిసపాడు మండలంలో చాలా రైతులు ఇంప్లిమెంట్ చేసి తద్వారా ఈల్డ్ని ఎఫిషియన్సీని పెంచుకోవటం వల్ల హైయర్ ప్రొడక్టివిటీ రావడం జరుగుతున్నది. వ్యవసాయంలో మార్కెట్ అవగాహన, సేంద్రియ సాగు, సమయానుకూల ప్రణాళిక ఉంటే లాభాలు సాధ్యమేనని ఈ రైతు నిరూపిస్తున్నారు. పంటల ఉత్పత్తితో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులు, సొంత బ్రాండ్ల ద్వారా రైతులు మరింత ఆదాయం పొందొచ్చని గిరిధర్ చెబుతున్నారు.